మొన్న మా పిన్ని వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మా పిన్ని అయితే మిగడైతే చాలా ఉంది తీసుకపో అని చెప్పేసి నాకైతే ఇచ్చింది. మిగడతోటి ఏం యూజ్ ఉంటుంది చెప్పండి, మనకు నెయ్యే కదా కావాల్సి. నేనైతే నెయ్యి తయారు చేస్తున్నా. ఫస్ట్ మిక్సీ జార్ మిగడ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టే కొద్ది వాటర్ మిగడ అయితే వేరుగా వస్తుంది. అప్పుడైతే ఉండలుగా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి, వాటర్లు వేసుకోవాలి. ఇలా వెన్న వచ్చిన తర్వాత వాటర్ పోసుకొని అయితే వాష్ చేసుకోవాలి. వైట్ వాటర్ వచ్చే వరకు అయితే మనం వాష్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలో అయితే ఆ వెన్న అయితే వేసుకొని వేడి చేసుకోవాలి. వెన్న అయితే కరుగుకుంటా అయితే కొంచెం టైం పడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది మనకు నెయ్యి కావడానికి. నెయ్యి అంటే స్టార్టింగ్ లో నాకు అస్సలు నచ్చకపోయేది, అసలు దాని స్మెల్ నచ్చకపోయేది నాకైతే. పిల్లల కోసం అయితే యూజ్ చేస్తున్నాం. మా చిన్నకన్నా అయితే నెయ్యి లేనిది అయితే అస్సలు తినడు, అందుకే తయారు చేయడం నేర్చుకున్నాను అనమాట. ఎట్లా తయారు చేసిన కామెంట్ పెట్టండి. స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే కలుపుతూనే ఉండాలి. హై ఫ్లేమ్ లో పెడితే పొంగిపోతుంది నెయ్యి అనేది. లోపల మీగడ అనేది మాడిపోయి ఆయిల్ పైకి వచ్చినప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెయ్యి అనేది కొద్దిగా చల్లగా అయిన తర్వాత అయితే ఒక స్టీల్ బాక్స్ లో అయితే పోసుకుంటున్నాం. మీరు సీసా ఉంటే ఏదైతే అది అందులో పోసుకోవచ్చు. స్వచ్ఛమైన నెయ్యి అయితే రెడీ అయిపోయింది. నా వీడియో ఎట్లా నచ్చిందో లైక్ చేయండి.